హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం పైథాన్ లాంగ్వేజ్ కోసం తెలుసుకుందాం. ప్రస్తుతం చూస్తుంటే ఎక్కడ ఇంటర్వ్యూస్లో చూసినా ఎక్కడ చూసినా కూడా మనకి పైథాన్ లాంగ్వేజ్ అనేది చాలా అవసరం అయిపోయింది. C++ కన్నా ఎక్కువ పైథాన్నే ఎక్కువ చూస్తున్నారు. సో మనం పైథాన్ లాంగ్వేజ్ ఈ వీడియోలో నేర్చుకుందాం. నా దాంట్లో మొత్తం ప్లేలిస్ట్లో ఉన్న అన్ని వీడియోస్ చూడండి, మీకు ఖచ్చితంగా పైథాన్ అనేది ఈజీగా వస్తుంది. ప్రోగ్రామింగ్ కూడా నేను చెప్తాను. టాపిక్లోకి వచ్చేద్దాం. ఫస్ట్, పైథాన్ అనేది ఒక జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది డైనమిక్గా యూజ్ అవుతుంది. హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని కూడా చెప్పొచ్చు. మెయిన్లీ పైథాన్ లాంగ్వేజ్ మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే అప్లికేషన్స్ని డెవలప్ చేయడంలో యూజ్ చేస్తాం. ఈ అప్లికేషన్స్ డెవలప్ చేసేటప్పుడు మనకి కొంచెం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ కూడా అవసరం వస్తుంది. సో ఇక్కడ పైథాన్ దానికి కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ పైథాన్ లాంగ్వేజ్ అనేది మనం నేర్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. హై లెవెల్ డేటా స్ట్రక్చర్స్ని ఎక్కువగా ప్రొవైడ్ చేస్తుంది. మనకి C++ లాంగ్వేజ్ చూస్తే అక్కడ మనకి ప్రోగ్రామింగ్ అనేది ప్రోగ్రామ్ ఎక్కువగా ఉంటుంది, కోడ్ ఎక్కువ ఉంటుంది. సో దాన్ని రాయడం కష్టం. అదే పైథాన్కి వచ్చినప్పటికీ సింటాక్స్ కానీ ఏదైనా కూడా చాలా చిన్నగా ఉంటుంది. సో మనకు అది ఈజీగా అనిపిస్తుంది. పైథాన్ అనేది మల్టీ ప్రోగ్రామింగ్ ప్యాటర్న్ కూడా సపోర్ట్ చేస్తుంది. అందులోని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఇంకా అలా చాలా వాటిని సపోర్ట్ చేస్తుంది. ఈ పైథాన్ అనేది వెబ్ ప్రోగ్రామింగే కాకుండా మనకి చాలా దగ్గర యూజ్ అవుతుంది కాబట్టి దీన్ని మల్టీపర్పస్ ప్రోగ్రామింగ్ అని కూడా అంటున్నాం. ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే వెబ్ పేజెస్లోని, ఎంటర్ప్రైజెస్ డెవలప్ చేసేటప్పుడు, 3D CAD ఇలా చాలా ఉన్నాయి మనం పైథాన్ యూజ్ చేసుకునేవి. పైథాన్ అనేది మనకి డీబగ్గింగ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే అది కంపైలేషన్ ప్రాసెస్ వాడదు కాబట్టి, ఇంటర్ప్రిటర్ వాడుతుంది. సో లైన్ బై లైన్, స్టెప్ బై స్టెప్ మనం చెక్ చేసుకుంటూ వస్తాం కాబట్టి ఈజీగా మనం డీబగ్ చేయొచ్చు. పైథాన్ వెర్షన్స్ చూసుకుంటే మనకి చాలా వెర్షన్స్ ఉన్నాయి. లేటెస్ట్ వెర్షన్ అయితే పైథాన్ 3. మనం ఏదైతే లేటెస్ట్గా వచ్చిందో ఆ వెర్షనే వాడాలి. ఎందుకంటే పైథాన్ 2కి పైథాన్ 3కి మనకి చాలా డిఫరెన్స్ ఉంది. ప్రోగ్రామింగ్ లైబ్రరీస్ ఫంక్షన్స్లోని ఇంకా చాలా డిఫరెన్స్ అనేవి ఉన్నాయి. సో మనం ఏదైతే లేటెస్ట్ వెర్షన్ ఉందో దాన్ని మాత్రమే వాడాలి. సో నెక్స్ట్ వచ్చేసి పైథాన్ హిస్టరీ. అసలు పైథాన్ ఫస్ట్ ఎప్పుడు డెవలప్ అయిందంటే 1980స్లో డెవలప్ అయింది. దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేశారు అంటే గైడో వాన్ రోసమ్. ఇతను 1989లో ఫస్ట్ డెవలప్ అయిన 1980స్లో ఉన్న పైథాన్ని పూర్తిగా ఇంప్లిమెంట్ చేసి మనకు తీసుకొచ్చాడు. తర్వాత దీన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేస్తూ ఫస్ట్ వెర్షన్ అనేది 0.90 వెర్షన్ అనేది 1991లో వచ్చింది. 1994లో పైథాన్ 1.0 వచ్చింది. తర్వాతకి అలా వస్తే 2008కి వచ్చినప్పటికీ పైథాన్ 3.0 వెర్షన్ వచ్చింది. దీన్నే పై 3K అని కూడా అంటాం. ఈ టేబుల్ చూస్తే మీకు పైథాన్లో ఎన్ని వెర్షన్స్ ఉన్నాయి, మనకి ఇప్పుడు లేటెస్ట్ వెర్షన్ ఏంటి, ఎప్పుడెప్పుడు రిలీజ్ అయ్యి మీకు ఈ టేబుల్ చూస్తే అర్థమవుతుంది. మీకు కావాలంటే సేవ్ చేసుకోండి. పైథాన్లో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పైథాన్ అప్లికేషన్. ఇది జనరల్ పర్పస్ లాంగ్వేజ్ కాబట్టి దీని అప్లికేషన్స్ అనేవి మనం మెయిన్లీ బాగా వాడుతున్న దాంట్లోనే ఉంటున్నాయి. ఫస్ట్ అప్లికేషన్ వచ్చేసి వెబ్ అప్లికేషన్. ఒక వెబ్ అప్లికేషన్ మనం డెవలప్ చేయాలంటే పైథాన్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఈ పైథాన్ లాంగ్వేజ్ అనేది మనకి కొన్ని లైబ్రరీస్ని ప్రొవైడ్ చేస్తుంది. అవి ఎలా చేస్తాయి అంటే ఆ లైబ్రరీస్ ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ని హ్యాండిల్ చేస్తాయి. సో ఇలా చేసేటప్పుడు మనకి ఏవేవైతే లైబ్రరీస్ వాడుతాం అంటే HTML, XML, JSON, ఈమెయిల్ ప్రాసెసింగ్, రిక్వెస్ట్ ఇవన్నీ కూడా మనకు జరుగుతున్నాయంటే అక్కడ పైథాన్ లైబ్రరీస్ అనేవి వాడుతున్నాం. ఇంట్లో ఫ్రేమ్ వర్క్స్ కూడా జరుగుతాయి. పిరమిడ్ అని, ఫ్లాస్క్ అని ఇలాంటి ఫ్రేమ్ వర్క్స్ కూడా పైథాన్లో జరుగుతాయి. వీటి గురించి మీకు ముందుకు వెళ్తుండే కొద్దీ అర్థమవుతుంది. సెకండ్ వన్ వచ్చేసి డెస్క్టాప్ GUI అప్లికేషన్. GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. పైథాన్ బేస్డ్ అప్లికేషన్స్లో మనం యూజర్ ఇంటర్ఫేస్ని డెవలప్ చేయాలంటే మనకు ఒక లైబ్రరీ ఫంక్షన్ కావాలి. దాన్నే TKGUI లైబ్రరీ ఫంక్షన్ అంటాం. ఈ లైబ్రరీ ఫంక్షన్ని యూజ్ చేసుకొని మనం పైథాన్లోని యూజర్ ఇంటర్ఫేస్ని డెవలప్ చేయొచ్చు. మనకి చాలా టూల్ కిట్స్ ఉన్నాయి పైథాన్ యూజ్ చేసుకొని. కివి అని, WX విడ్గెట్స్ అని ఇలా చాలా ఉన్నాయి. సో పైథాన్ అనేది అన్ని ప్లాట్ఫామ్స్లో యూజ్ అవుతుంది. థర్డ్ వన్ వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. పైథాన్ అనేది మనం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్లో ఎక్కువగా యూజ్ చేస్తాము. ఇది ఒక లాంగ్వేజ్ లాగా మనకి సపోర్ట్ చేస్తుంది అనమాట. ఒక మేనేజ్మెంట్ కానీ, టెస్టింగ్ కేసెస్ కానీ, ఏదైనా కంట్రోల్ చేయడంలో కానీ ప్రతి దాంట్లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో మనకి పైథాన్ బాగా యూజ్ అవుతుంది. ఫోర్త్ వన్ వచ్చేసి సైంటిఫిక్ అండ్ న్యూమరిక్. పైథాన్ అనేది మనకి మెయిన్లీ సైంటిఫిక్ అండ్ న్యూమరిక్ కంప్యూటింగ్లో బాగా యూజ్ అవుతుంది. కొన్ని లైబ్రరీ ప్యాకేజెస్ ఉన్నాయి. అవి ఏంటంటే ఐపైథాన్, స్కైపై, పాండాస్ ఇలాంటి అన్నిటిలో కూడా మనకి ఈ పైథాన్ లైబ్రరీ ఫంక్షన్స్ అనమాట. ప్యాకేజెస్. ఈ స్కైపై అనేది చూస్తే ఇంజనీరింగ్ సైన్స్, మ్యాథమెటిక్స్ ఇలాంటివన్నీ కూడా ఈ ప్యాకేజ్లో ఉంటాయి.
నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ అప్లికేషన్స్ అనగానే మనకు కొన్ని గుర్తొస్తాయి. కామర్స్ అంటే ఆన్లైన్ షాపింగ్ చేస్తుంటాం కదా, అలాంటివి అనమాట. కొన్ని బిజినెస్ అప్లికేషన్స్ చెప్తాను. ఈఆర్పి అని, కామర్స్ సిస్టమ్స్ అని, మనం అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటివి చూస్తాం కదా, వాటిలో ఖచ్చితంగా పైథాన్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ 6th వన్ వచ్చేసి కన్సోల్ బేస్డ్ అప్లికేషన్. ఈ కన్సోల్ బేస్డ్ అప్లికేషన్లో కూడా మనం పైథాన్ని ఇవి డెవలప్ చేయడానికి వాడతాం. దీనికి ఎగ్జాంపుల్ ఐపైథాన్. నెక్స్ట్ ఆడియో వీడియో బేస్డ్ అప్లికేషన్. ఆడియో అప్లికేషన్స్ ఉంటాయి కదా, మన ఏదైనా ఎంపీ3 సాంగ్ ఉంది, దాన్ని ట్రిమ్ చేయాలంటే ఇలాంటివి ఉంటాయి కదా, సో అలాంటి అప్లికేషన్స్లో వాడుతున్నాం. వీడియో బేస్డ్ అప్లికేషన్, ఎంఎక్స్ ప్లేయర్, ఇలాంటి వాటిల్లో కూడా మనం పైథాన్ని వాడుతున్నాం. నెక్స్ట్ వచ్చేసి 3D CAD అప్లికేషన్స్. CAD అప్లికేషన్ మనం ఎప్పుడు వాడుతున్నామంటే మనకి ఏదైనా డయాగ్రామ్స్ గీసుకునేటప్పుడు కదా మనం వాడుతాం. ఏదైనా మనకి రియాలిటీగా మనం ఎక్స్ప్రెస్ చేయగలిగింది డయాగ్రామ్లో ఎక్స్ప్రెస్ చేస్తాం కదా, సో అలాంటి కూడా మనకి పైథాన్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎంటర్ప్రైజ్ అప్లికేషన్. ఈ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ అంటే ఏంటంటే ఏదైనా ఆర్గనైజేషన్ ఉందంటే దాని లోపల మనం కొన్ని అప్లికేషన్స్ వాడతాం కదా, ఏదైనా ఆర్గనైజేషన్ ఉందంటే, సో అలాంటి అప్లికేషన్స్లో కూడా మనకి పైథాన్ అనేది యూజ్ అవుతుంది. అలాంటి అప్లికేషన్స్ ఏంటంటే ట్రైటాన్, పికాలో, ఓపెన్ ఈఆర్పి, ఇలాంటి అప్లికేషన్స్లో మనకి పైథాన్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ 10th వన్ వచ్చేసి అప్లికేషన్ ఫర్ ఇమేజ్ని డెవలప్ చేసే అప్లికేషన్స్ ఉంటాయి కదా, మనం ఎడిట్ చేస్తాం కదా, ఎడిటింగ్ ఇమేజెస్ చేస్తాం కదా, ఒక పిక్సార్ట్ అని ఇలాంటివి ఉంటాయి కదా, సో మన ఫోటోని ఎడిట్ చేసే అప్లికేషన్స్ వాటిలో కూడా మనకి పైథాన్ అనేది యూజ్ అవుతుంది. ఇవి పైథాన్ అప్లికేషన్స్. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ మీకు డీటెయిల్గా చూస్తే అర్థమవుతుంది. ఇందులో నేను డీటెయిల్గా చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనం పైథాన్ ఆఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిపోవాలి, www.python.org. సో అక్కడికి వెళ్ళాక మనకి ఒక వెబ్ పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఈ పేజ్ డిస్ప్లే అయ్యాక మనం పైథాన్ 3.82, సో ఇది న్యూ వర్షన్ కాబట్టి మనం దాన్నే డౌన్లోడ్ చేసుకుందాం. కిందకి వెళ్ళినప్పటికీ మనకి ఏ ఫైల్ ఫార్మాట్, మన సిస్టమ్కి సంబంధించిన ఫైల్ ఫార్మాట్ ప్రకారం డౌన్లోడ్ చేసుకోవాలి కదా. 64 బిట్ అయితే 64 బిట్, 32 బిట్ అయితే 32 బిట్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో మనం ఏదైతే అనుకుంటామో మనది ఏ సిస్టమ్ దాని ప్రకారం డౌన్లోడ్ చేసుకుంటాం. సో ఇలా డౌన్లోడ్ చేశాక నెక్స్ట్ ప్రొసీజర్ అనేది నేను చెప్తాను. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఉంచుకున్నాను కాబట్టి నేను మీకు అక్కడ నుంచి చూపిస్తాను. సో మనం ఏదైతే డౌన్లోడ్ చేసాక షో ఇన్ ఫోల్డర్ అని వస్తుంది కదా, సో మనం తీసుకుంటాం. అది ఓపెన్ చేయగానే ఓపెన్ అని కొడతాం. ఓపెన్ అని కొట్టాక మనకు ఒక విండో ఓపెన్ అవుతుంది, రన్. కిందన యాడ్ పాత్ అని ఉంది కదా, సో అది క్లిక్ చేసుకుంటే మనం డైరెక్ట్గా అక్కడే యాడ్ పాత్ అయిపోతుంది, అది క్లిక్ చేసుకోవాలి. ఇలా పాత్ యాడ్ చేసుకున్నాక ఇన్స్టాల్ నౌ అని క్లిక్ చేయాలి. సో కొంతసేపు వెయిట్ చేసినప్పటికీ ఆ గ్రీన్ అనేది పూర్తిగా అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. సో అయ్యాక నెక్స్ట్ స్టెప్స్ చూస్తే సో పూర్తి అయిపోయింది. మనకి క్లోజ్ చేసేసుకొని మనకి ఏదైతే విండోస్ ఉంది కదా, విండోస్ దగ్గర మనం సర్చ్ చేసుకోవాలి. సర్చ్ చేశాక మనకి ఏం కావాలంటే పైథాన్ అని సర్చ్ చేయగానే మనకి ఒకటి ఓపెన్ అవుతుంది, పైన కనిపిస్తుంది కదా, అలా ఫస్ట్ న్యూ వర్షన్ కాబట్టి మనకి వెంటనే కమాండ్ ప్రాంప్ట్లో ఓపెన్ అయిపోయింది. సో ఇది న్యూ వర్షన్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే దానికి యాడ్ పాత్ కానీ కమాండ్ ప్రాంప్ట్లోకి ఇన్స్టాల్ చేసుకోవడం కానీ అవేం అక్కర్లేదు. సో ఇది పైథాన్ కమాండ్ ప్రాంప్ట్. మనం ఇక్కడ నుంచి ప్రోగ్రామ్స్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అసలు ఇందులో ప్రోగ్రామ్స్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలని ఫస్ట్ ప్రోగ్రామ్ చూద్దాం. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసాం కదా, ఈ కమాండ్ ప్రాంప్ట్లోని మనం ఏదైతే ప్రోగ్రామ్ ఇవ్వాలనుకుంటున్నామో దాన్ని టైప్ చేయాలి. సో మనకైతే కోడ్ అనేది పెద్దదే ఉండదు, C++ లాంగ్వేజ్ లాగా. ఇక్కడ చిన్నగా ప్రింట్ అని చెప్పి హలో వరల్డ్, హలో హౌ ఆర్ యూ అని టైప్ చేసాం మనం ప్రస్తుతానికి. సో ఇలా టైప్ చేశాక మనకి ఎంటర్ ప్రెస్ చేయాలి. ప్రింట్ లోపల మాత్రం స్టేట్మెంట్స్కి డబుల్ కోట్స్ ఇవ్వాలి. అలా ఎంటర్ ప్రెస్ చేయగానే మనకి అవుట్పుట్ అని డిస్ప్లే అయింది. ఇది ఫస్ట్ ప్రోగ్రామ్. C++లో కొంచెం ఇది 2 లైన్స్లో అయిపోయింది, అదే 1 లైన్లో అయిపోయింది. సో మిగిలిన వాటిల్లో చూస్తే C కానీ C++ కానీ చూస్తే మనకు ఒక 4-5 లైన్స్ అయినా ఉంటుంది, చిన్న ప్రోగ్రామ్ అయినా. సో ఇది మనకి పైథాన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.